చిన్న గ్రామంలో ముగ్గురు స్నేహితులు. అందులో ఒక ప్రేమికుడు ప్రేమ అనే ప్రవాహంలో పడి తన ప్రాణాలు సైతం లెక్క చేయని సందర్భంలో అతని స్నేహితులు తన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ కథ. ప్రస్తుతం ఆ ప్రేమికుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎక్కడున్నాడో మీరే చూడండి. హలో నాన్న, ఎక్కడున్నావురా? నీకోసం చాలాసేపటి నుంచి ఇంట్లో ఎదురు చూస్తున్నాను, త్వరగా రారా. పర్సులో మనీ ఉండదు, బైక్లో పెట్రోల్ ఉండదు, చేతిలో జాబ్ ఉండదు. అవసరమా నేను నీకు? ఒకసారి అద్దంలో మొహం చూసుకో. రామ్ తన ప్రేయసి చేసిన అవమానాన్ని తట్టుకోలేక మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నించాడు. దాచుకోలేనే గుండెల్లోనే నిన్నే నమ్మి చేశానే నేరం. కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే. కన్నీరంటూ రాకున్నదే, బాధే తీరే దారుండదే. మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. కాలం చేసే గాయం మానేదారే లేనే లేదా. నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. రండి రండి, నేను తాగారా? సార్ మీరు లేకపోతే పాకుంటా చేసేకపోతే ఏం పోయేది లేదు. సార్ ఇక్కడ కూర్చున్నాను, ఏం కాకపోయినా. ఏంటి బాస్, బాటిల్ లేపిస్తున్నారు? లవ్ ఫెయిల్యూర్ రా. వదలు బాస్, చెప్తా. అది కాదు బాస్, నువ్వు ఓన్లీ లవ్ ఫెయిల్ అయ్యావనే చనిపోవడానికి ఇంతగా తపన పడుతున్నావే. నువ్వు నిజంగా చనిపోయినా మీ పేరెంట్స్ తెలిసి వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా?
రెడీ. చూడు బాస్, మనం ప్రేమించిన అమ్మాయిలో మనసుగా చూడాల్సింది. ఆ నమ్మకం ఉంటేనే మనకు ప్రేమకు విలువ. నువ్వు ముందు కూర్చో బాస్, ఒక చోట కూర్చో. పాపం మంచిగా ఉండలేకపోతున్నావు. ఇలా చూడు బాస్, నీ దృష్టిలో నువ్వు ఫస్ట్ లవర్, తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత ఫ్యామిలీ అనుకుంటావు. కానీ అలా కాదు, నేను రివర్స్. ఫస్ట్ పేరెంట్స్, తర్వాతే ఫ్రెండ్స్, ఆ తర్వాతే లవర్. బాస్, ఎవరో అమ్మాయి నో చెప్పిందని నువ్వు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి? చిచ్చోళ్ళలాగా. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేదిరా. చెప్పి ఒప్పించుకునే దమ్ము లేనప్పుడు ప్రేమించడానికి రైట్స్ లేవు బాస్. మనం ప్రేమించే ముందు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించామని బాధపడకూడదు. మనం ప్రేమించాక ఎందుకు ప్రేమిస్తున్నామని దాని గురించి బాధపడకూడదు. ఒక్క మాట చెప్పగలను బాస్. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మాట వినకుంటే ఇక నీ ఇష్టం. చివరిగా ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను బాస్. ఒక్కసారి చనిపోయే ముందు మీ పేరెంట్స్ని, మీ వాళ్ళని మతికి చేసుకో. చెప్పరా మామ, ఎక్కడున్నారా? ఇప్పుడే బయలుదేరా దగ్గర నుంచి. నువ్వు ఎక్కడున్నా? వస్తున్నా. హాయ్రా. హాయ్రా. రామ్ ఎక్కడ్రా? నేను వస్తాను కదా దానికి. ఈరోజు రాలేదురా వాడు. ఒకసారి కానీ చూద్దాం. ఖాళీ చేయలేదురా. పక్కనడి పండేస్తారా? ఫోన్ వస్తుంది. హలో హలో అన్న, నా షర్ఫద్దీని. చెప్పనా అన్న, మీ ఫ్రెండ్ రాము మొన్న సూసైడ్ చేసుకోపోయినా, నేను కాపాడినాను మొన్న అక్కడ. అదే లోఫేలో అన్నాను నేను. ఎప్పుడు ఎక్కడ? ఇక్కడ నా అలవాగు దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎక్కడో నాకు తెలియదు, మీరు చూసుకోండి. సరేనా, మేము చూసుకుంటాం. పదరా. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. చేసిన నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కాసేపాకి ప్రయత్నించండి. ఇక్కడ వాడు చెట్ల దగ్గర పుట్ల దగ్గర ఎందుకుంటాడు? వాడు అక్కడ ఉన్నారా? ఎక్కడ? ఇదో అక్కడ. అవును, పద వెళ్దాం పద. బస్. వాడు ఏదో బాధలో ఉంటున్నాడు కదరా. సరే, నువ్వు ముందు చూద్దాం పద. ఎక్కడ కూర్చున్నావు? వీడేట్రా ఊర్లో స్థలం ఎక్కడ కూర్చున్నాడు? బ్యాంక్ కన్నా వేసేటట్టు కూర్చున్నాడు. ఏంట్రా బ్యాంకులో కన్నా వేసిన అలా కూర్చున్నావు? ఎందుకు సూసైడ్ చేసుకోబోయావట? ముందు ఏమైందో కొంచెం క్లారిటీగా చెప్పరా. అసలు ఏం జరిగిందంటే
హలో బుజ్జి. హలో. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఇక్కడ మీ ఊరు బయట కాలువ దగ్గర ఉన్నా, రా త్వరగా వెళ్దాం. నేను నీకో విషయం చెప్పాలి. అది తర్వాత చెప్దువులే, ముందు నేను సినిమాకి వెళ్దామని చెప్పాను కదా, రా వెళ్దాం. నేను ఇప్పుడే చెప్పాలి, సీరియస్. ఏంటి బా నువ్వు? సరే తరువు రేపు. మా ఇంట్లో నాకు పెళ్లి కుదిరింది. ఏంటి జోక్ చేస్తున్నావా? నీలాంటి వాళ్ళ దగ్గర కూడా జోక్ చేస్తారా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి? అసలు ఎలా నమ్మావురా నన్ను, నేను నిన్ను ప్రేమిస్తానని? కొంచెం డీప్గా ఆలోచించు. బైక్లో పెట్రోల్ ఉండదు, పర్సులో మనీ ఉండదు, చేతిలో జాబ్ లేదు. నేను నీకు అవసరమా? ఫేస్ మీద గ్లో లేదు. ఎలా నమ్మావు మన రిలేషన్ని? నువ్వు నాకు అవసరం లేదు. ఇక నాకు కాల్ చేయకు. గుడ్ బై. హలో హలో హలో. దయచేసి కాసేపటి తర్వాత కాల్ చేయండి. आप जिस नंबर पे ఇంత జరిగిందా? మళ్ళీ మాకెందుకు చెప్పలేదురా ఒక్క మాట కూడా? ఒక్క మాట నువ్వు చెప్పావరా? చెప్పాలనుకున్నాను రా, కానీ అనుకోకుండా జరిగిపోయింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో నన్ను ఇప్పుడు మాత్రం ఫ్రీగా వదిలేయండి రా, కొన్ని రోజులు మాట్లాడద్దు. ఒరే అవులే, మతుందే మాట్లాడుతున్నావా? 1 వీక్లో ఎగ్జామ్స్ పెట్టుకొని ముందు స్టడీస్, తర్వాత ఏదైనా. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరా. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే నువ్వు బండి తిప్పురా. చూడమ్మా, ఇది ఒక్కసారి నా మాట విను. నువ్వు జాబ్ సాధించు. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఇది ఒక్కసారి నా మాట విను. అంటావా? గ్యారెంటీ వస్తుందిరా. సరేనా? పదా. సరేరా వెళ్దాం పరా. చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోరా. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడు
బెస్ట్ మామ. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ మామ. బాయ్. నా పేపర్ అన్నా. ఇంకేమన్నా? నువ్వే చెప్పాలి. ఐఏఎస్ ఎగ్జామ్స్ రిజల్ట్ చెప్పురా. ఈ రోజురా మామ. రే హాల్ టికెట్ నెంబర్ ఎంతరా? 4019 రా. రే మనోడి రిజల్ట్స్ వచ్చాయిరా. అవునా? ఇదిగో. అవును రే, వెళ్ళి వాళ్ళని చూపిద్దాం పదా. తొందరరా. రే మామ లేరా. రే ఏంట్రా? రియల్స్ వచ్చారా మామ? పాస్ అయ్యానా? ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారా మామ? ఇంకా చాలేరా? ఏంట్రా నమ్మవా? ఇదిగో 4019. ఇదిగోరా మామ ఫస్ట్ ర్యాంక్ రా. ఏంట్రా నమ్మవు? హ్యాపీరా. కంగ్రాట్స్ రా మామ. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి మనం కలుసుకునే రొటీన్ ప్లేస్కి వచ్చాయి. వచ్చేటప్పుడు 2 ఫుల్ బాటిల్ తీసుకురా. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మామ. ఓకే ఓకే రా. థ్యాంక్ యూ రా. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? హలో హలో, ఎవరు? గెస్ట్. ఎందుకు ఫోన్ కట్ చేసావు? విసగించకుండా ముందు నువ్వెవరో చెప్పిసావు. ఓకే ఓకే కూల్. నేను సనాని. నువ్వా? ఏంటి? కంగ్రాట్స్, జాబ్ వచ్చింది కదా. ఆ విషయం నాకు తెలుసులే. నువ్వు ముందెందుకు కాల్ చేసావు చెప్పు. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. ఎవరి పెళ్ళి? నీ పెళ్ళా నా పెళ్ళా? ఓహో, జాబ్ వచ్చింది కదా, అందుకు గుర్తొచ్చుంటాలే. అవును, అప్పుడేదో చాలా దీనంగా అవమానించినట్లున్నావు. ఏదో బండిలో పెట్రోల్ లేదు, పర్సులో మనీ ఉండదు, చేతిలో జాబు లేదు అని ఏదో అన్నట్టున్నావు కదా, గుర్తులేదా? మళ్ళీ ఇప్పుడు జాబ్ వచ్చింది పెళ్ళి చేసుకుందాం అంటున్నావు. అదంతా మర్చిపోబ్బా. ఎలా మర్చిపోతావు? రేపు నాకు జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వై నాట్? అదంతా ఎందుకు? నేను ఇప్పుడే జాబ్ రిజైన్ చేసేస్తా. నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా? చేసుకున్నావు. అదెలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? ముందు నువ్వు ఫోన్ కట్ చేయి. నాకెప్పుడు డిస్టర్బ్ చేయకు, ఫోన్ చేయకు, అంతే. గుడ్ బై, ఉంటా. ఇలాంటి అమ్మాయిలు ఉన్నంత కాలం అబ్బాయికి మనశ్శాంతి ఉండదు. దీనమ్మ జీవితం. రే ఎక్కడ్రా? ఎంతసేపు పెట్టి చేయాలి? వస్తున్నా మామ. తొందర చావు. అప్పుడు నో అనింది కదరా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేసింది? జాబ్ ఉంది కదా. ఇంకేంట్రా ఓకే చెప్పకూడదు? తనకు చెప్పాల్సింది చెప్పేశాలే, ఇంకా వదిలేయండి.
ఏం చెప్పావురా? ఏదో అదంతా వదిలేయండి. ప్రేమించిన ఇన్నాళ్ళు తన కోసం ఏదేదో చేయాలనిపించిందిరా, కానీ అది మంచిది కాదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారా. ముందు ఫ్రెండ్షిప్, తర్వాతే లవ్. తనతో లవ్లో ఉన్న నాళ్ళు మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశాను రా. సారీ రామమ్మ. అదంతా నాకు తెలీదురా, ఏదేమైనా థ్యాంక్స్ రా. మళ్ళీ థ్యాంక్స్ అంటావు? సరే మళ్ళీ ఏమైందిరా? టుడే డేట్ ఎంతరా? డిసెంబర్ 31 అంటే టుమారో ఏముంది టుమారో? 2021 రా మామ. నెక్స్ట్ సెలబ్రేషన్ మామా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కేవలం టైంపాస్ కోసం ప్రేమించే అమ్మాయిలకు మాత్రం, ఎవరిని ఉద్దేశించింది కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం ఏదైనా ఉందంటే అది స్నేహబంధం మాత్రమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.